పాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. సద్గష్టికి సాదరంగా పలుకుతూ పెద్దలుగా సమర్పించుకుంటూ ఈరోజు మన మంత్రార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అవతారాలు కొన్ని అవతారాలు నిన్న చదువుకున్నాం. అవి ఇప్పుడు చదువుకొని పాఠ్యాంశాల్లోకి వెళ్దాం. శ్రీ బలరామ అవతారం. కౌరవ పట్టణ ప్రభృతయః ప్రాస్తఫలంబాదయః తాళాంకస్య తదా విహృతయస్త్వన్వంతు భద్రాణినః క్షీరం శర్కర ఏవ యాభిరపృథద్భూతా ప్రభూతైర్గుణైః కౌమారక మస్వదంత జగతే కృష్ణస్య తాః కేళయః. బలరాముడు అయిపోయింది. ఇప్పుడు కృష్ణ అవతారం. నాథాయైవ నమః పదం భవతు నః చిత్రై చరిత్రక్రమైః భూయోపిర్భువనాన్యమూని కుహనా గోపాయ గోపాయతే కాళిందీరసికాయ కాళియ ఫణిస్పారస్ఫటావాటికా రంగోత్సంగ విశంక చంక్రమధురా పర్యాయ చర్యాయతే. శ్రీకాంతకావతం. భావిన్యాదశయా భవన్నిహ భవద్వంశాయ నః కల్పతా కల్కి విష్ణు యశస్సుతః కలికథా కాలుష్య కూలంకషః నిశేషక్షతకంటకే క్షితితలో తలే తారాజలౌఘై ధ్రువం ధర్మం కార్తయుగం ప్రరోహయతిన్న యతియ నిస్రింసధారాధరః ఇష్యామీన విహార కశ్యప మహాపోత్రిన్ యదృశ్యా హరే రక్షా వామన రోష రామ కరుణా కాకుత్స హేళాహలిన్ క్రీడా వల్లభ కల్క వాహన దశా కల్కిన్నితి ప్రత్యయం జల్పంతః పురుషాః పునంతి భువనం పుణ్యోః పణ్యాపణాః విద్యోదన్వంతి వెంకటేశ్వర కవౌ జాతం జగన్మంగళం దేవేశస్య దశావతార విషయం స్తోత్రం వివక్షేతయః వక్త్రే తస్య సరస్వతీ బహుముఖీ భక్తిః పరా మానసే శుద్ధిః కాపి తను దిశాసు దశసు ఖ్యాతిశుభా ధృంభతే. భగవంతుడు తన వల్ల సృష్టింపబడినటువంటి ఈ చరాచరాలన్నిటినీ కూడా తన దగ్గర చేర్చుకోవడానికి వేదాలని, ఉపనిషత్తుల్ని, ఆగమాలని, అలాగే గీతని, అలాగే ఈ రకమైనటువంటి 3 మంత్రాలని అన్ని ఎన్నో మంత్రాలు ఉంటే దీంట్లో ముఖ్యమైనటువంటి ఈ ఈ అష్టాశ్రీ మంత్రాన్ని మనకి అనుగ్రహించారు. అలాగే అవతారాలు కూడా చదువుకున్నాం ఇప్పుడే. అలా అవతారాలు ఎత్తి వచ్చాడు. మళ్ళీ అలా చెప్తే ఏమీ తెలియట్లేదని చెప్పేసి తానే స్వయంగా మానవుడిగా పుట్టి అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తి ఈ జీవుణ్ణి తన వైపు దిప్పుకోవాలని స్వామి కృపతో మన దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సరే, ఆఖరికైన అష్టాశ్రీ మంత్రాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు మనం దాంట్లో ఓంకారం యొక్క ప్రణవం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. దాంట్లో ఆకారం గురించి చెప్పారు. ఇప్పుడు అంటే మూల పదార్థం ఆయనే, ఆకార వాచ్యుడు ఆయనే, దేశకాల పరిచ్ఛేదం, ఏతికుడు వస్తు పరిచ్ఛేదం, కాల పరిచ్ఛేదం, వస్తు ప్రదేశం కానీ ఏమీ కూడా ఆయనకి లేనటువంటి వాడు. మనలోనే అవతారాలు ఎత్తినా మనలాగే ఉన్నా కూడా మనలాంటి దశలు కూడా ఆయన అంటే ఆయనకి ఏమీ అంటని వాడు. తానే ఈ శరీరం గాని, ఈ జగత్, ఈ ఆత్మ గాని వీటన్నిటికీ కూడా సత్త కలిగిస్తున్నది స్వామి. ఆయనకి అవతారాలు అయిపోయాయి. అంతర్యామిగా ఉన్నాడు. అర్చామూర్తిగా కూడా వచ్చి మనని ఎదురకుండా కనిపిస్తుంటేనే ఒకసారైనా మనం ఆయన సేవించుకుంటామేమో అని పాపం తోటి అర్చామూర్తిగా కూడా వచ్చి చేసుకుంటున్నాడు. సరే, ఈ జీవుణ్ణి ఉద్ధరించడానికి వచ్చాడు. ఆయన ఒక పని పెట్టుకున్నాడు. మరి ఆ కార్యం చెయ్యాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కుండ తయారు చేయాలంటే
ఆ కుండకు కావాల్సిన మట్టి కావాలి, మరి ఆ తయారు చేయడానికి ఒక వ్యక్తి కావాలి, దానికి ఆ కుండ తయారవడానికి ఒక పనిముట్టు కావాలి కదా. అదే ఉపాదాన కారణం. అలాగే నిమిత్త కారణము, సహకారి కారణము అని చెప్తాడు. మరి ఇప్పుడు ఆయన ఒక పని పెట్టుకున్నాడు, ఈ జీవులందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకోవాలని, వీళ్ళని తన వైపు అభిముఖులుగా చేసుకోవాలని ఒక కార్యాన్ని పెట్టుకున్నాడు. దానికి ఈయన తీసుకుంటున్నటువంటి కార్యం ఏమిటి, ఎవరినన్నా సహాయ కారణాలు ఏమిటి, పోనీ ఈయన మూల పదార్థం అంటే నిమిత్త కారణం అని తెలిసిపోయింది. మరి దీనికి ఉపాదాన కారణం ఏంటి, సహకారి కారణం ఏంటి, ఇవన్నీ ఎవరిని ఆశ్రయించాడా అనేది చూసుకుందాం. కార్యమునకు ముందు నిశ్చయంగా కారణము ఉండును. ఘటము చేయుటకు కుమ్మరి, మన్ను, దండ చక్రాదులు, అది తయారయ్యేటువంటి చక్రం ఉంటుంది కదా, ఇవన్నీ కూడా కావాలి కదా. ఇవన్నీ కూడా కావాలను. వీళ్ళలో కుమ్మరి నిమిత్త కారణమై ఉండగా ఇక్కడ కుండ తయారవడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఆ కుండకి తయారవడానికి నిమిత్త కారణం ఎవరైతారు, ఆ కుమ్మరి అవుతారు. ఇప్పుడు మన తయారు చేయాలన్నట్టు పని పెట్టుకుంటే ఆయన నిమిత్త కారణం భగవంతుడు అనుకుందాం. మన్ను అనుకోవడం అంటే ఆయనే. మన్ను ఉపాదాన కారణం అవుతోంది, ఆ మూల పదార్థం ఏమవుతుంది, ఉపాదాన కారణం అవుతోంది. దండ చక్రములు సహకారి కారణమై ఉంటుంది. దాన్ని కుండగా తయారు చేసేటువంటి పనిముట్టు సహకారి కారణం అవుతుంది. వీళ్ళలో కుమ్మరి ఒక్కడే చైతన్యం కలవాడు, అంతే కదా. ఆ చక్రము అలాగే ఆ మట్టి అన్ని కూడా తన చేతితో తను ఎలా తిప్పితే, తను ఎలా మలుచుకుంటే, ఓ చిన్న ప్రమిద దగ్గర నుంచి పెద్ద పెద్ద భాండాల దగ్గర నుంచి రకరకాల వస్తువుల్ని ఆయన తయారు చేసుకుంటాడు ఆ కుమ్మరి. అలాగా ఈ కుమ్మరి ఒక్కడు చైతన్యం కలిగి ఉండడం వల్ల స్వతంత్రుడు. తనకి ఏ ఆకారంలో కావాలంటే అలా తయారు చేసుకుంటాడు. పళ్ళు తయారు చేసుకోవచ్చు, చిన్న ప్రమిదం చేసుకోవచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి మట్టితో చేసేటువంటి అనేక రకాల బొమ్మలు చేసి వాడి ఇష్టం అలా చేసుకుంటాడు. మన్ను, చక్రము, ఈ కర్రలు తిప్పడానికి ఉండేటువంటి ఆ సాధనాలన్నీ కూడా అస్వతంత్రములై ఉన్నాయి. ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా ఉపాదాన కారణము, సహకారి కారణము, ఇవన్నీ కూడా ఆయనకి అధీనమై ఉంటాయి, అంతే కదా. అలాగా సృష్టించుటకు, సృష్టింపబడుటకు ఈ మూడును అవసరము. అందులో పరమాత్మ, అతని సంకల్పము నిమిత్త కారణము. ఇక్కడ కుమ్మరి లాగా ఏమేంటి, పరమాత్మ ఒక నిమిత్త కారణము, అంటే ఆయన సంకల్పమే ఒక నిమిత్త కారణం అయితే, అతని వలన సృష్టింపబడిన ప్రకృతి, ఈ పంచభూతములు, ఆత్మలు, ఇవన్నీ కూడా ఉపాదాన కారణము. ఏతో వాయుమాని భూతాన్ని జాయంతే అను వాక్య ప్రకారము దేని నుండి అన్ని ప్రాణులు పుట్టుచున్నవో, ఎవరి వలన జీవించుచున్నవో, ఎవరి వలన లయమగుచున్నవో అతడే పరమాత్మ అని చెప్పుకున్నాం కదా. సృష్టి స్త్రీలయ కారకుడు ఆ శ్రీమన్నారాయణుడే కనుక ఈ మూడు కారణములను పరమాత్మే అవును. మనకి మామూలు జీవులకి పరమాత్మకి తేడా ఏంటి, చూడడానికి మనలాగే ఉంటాడు, కానీ ఆయనకి మనకేం తేడా, మనకి ఏదో ఒక ఆలంబన ఉంటే కానీ, ఏకోటి ఉపాదాన కారణము, అలాగే సహకార కారణం, ఇవన్నీ ఉంటే కానీ మనం ఎంత ప్రజ్ఞ అయినా సరే, ఒక ఘటమే కానీ, ఒక పటమే కాదు, ఇంకో వస్తువు కాదు, ఇంకో వస్తువు కానీ, బంగారం చేసేవాటికి కూడా ఆ మూల పదార్థం కావాలి, అది తయారు చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు కావాలి, అన్ని కావాలి కదా. కానీ ఈ పరమాత్మకి మూడు కూడా ఆయనే. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణం కూడా అన్ని ఆయనే. ఎవరి మీద ఆయన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, అంత ప్రజ్ఞ కలవాడు. ఎలా కావాలంటే అలా మలుచుకోగలడు ఈ జీవుణ్ణి. అక్షరాణం అకారోస్మి అను గీతావాక్యము దీన్ని చెప్పుతున్నది. అకారము సర్వ జగద్రక్షకమే ఎట్లయినదో విచారించము. ఈ అక్షరాల్లో కూడా అకారం అనేది మొదటి అక్షరంగా చెప్పుకున్నాం కదా, ఇది ఎలా అయింది అది గీతలో ఏమని చెప్తున్నారు. పరమాత్మ చరాచరాత్మకు జీవులను రక్షించుట రెండు విధములుగా ఉండును. అనిష్టములను నివారించుట ద్వారా రక్షించుట. అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి. అదే కదా రక్షణ అన్నదానికి ఉత్పత్తి అర్థం ఏంటంటే, మనకి ఏంటి నష్టం కలిగించేవి వాటిని నివారించటం, మనకి ఇష్టమైనవి అనుగ్రహించటం, అది రక్షణ అంటే. వారి ఇష్టములను ప్రసాదించడం ద్వారా రక్షించుట. ఏదోటి ఇచ్చేస్తాను తీసుకో అంటే మనకెందుకు వస్తుంది, మనం ఎవ్వరు ఏది కోరుకుంటే
మోక్షం 4 పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఎవరు ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి వాడు ఆయన. అలాగా అది రక్షణ అంటే వాళ్ళకి వాళ్ళ కష్టాలు తొలగించాలి, ఇష్టప్రాప్తి చేయాలి. మొదటి దానిలో ఆశ్రితులకు దుఃఖము కలగజేయ విరోధులు తొలగించి రక్షించడం. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం అని అప్పుడు కదా వస్తూ ఉంటాను నేను, అందుకోసం వస్తూ ఉంటాను అని చెప్తున్నాడు కదా ఆయన. అలాగా ముందర ఏమిటి, మనలో ఉన్నటువంటి చెడును తీసేస్తే అప్పుడు అది తీసి ఆ విరోధులు ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు, నీకు ఎందుకు అనిష్టం కలుగుతోంది అనేది మనకు తెలిసేట్టుగా చేసి ఆ విరోధులన్నిటిని ముందర తొలగించి అప్పుడు రక్షిస్తాడు ఆయన. రెండవ దానిలో సుఖకరమైన జీవుల కోరికలను సంగి రక్షించును. ముందరము మా అనిష్టాలన్నీ తొలగించడం, అప్పుడు ఎవరైతే కోరుకుంటే అది ఇచ్చి రక్షించడం. చేతనుల కోరికలను బట్టి, అధికారమును బట్టి, వారి వారి స్థితిగతులను బట్టి విరోధులు అపేక్షితములు బట్టి ఉంటాయి. విరోధులు అపేక్షితములు ఎవడైనా ఈ మనకు అడ్డొచ్చే వాటిని కోరుకుంటామా? కోరుకోం. వేరువేరుగా ఉండును. జీవులను సంసారులు ముముక్షులు ముక్తులు అని విధముగా చెప్పరు. అయితే ఎందుకండి ఇప్పుడు ఈ ఎవరెవరికి ఏది కావాలంటే అలా ఇస్తాము అని అంటే వాళ్ళ కోరికలను బట్టి, అధికారాలను బట్టి, ఆ జీవుల్ని బట్టి, వారి యొక్క స్థితిగతుల్ని బట్టి అలా వేరువేరుగా ఉంటాయని చెప్తున్నారు. అంటే ఏమిటిట, అధికారం అంటే ఇక్కడ పవర్ అని కాదండి. ఇప్పుడు మోక్షగామి అయిన వాడికి భగవంతుని ముందు ఆభిముఖ్యం ఉండాలి, అనురక్తి ఉండాలి, అది తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస ఉండాలి కదా, ఒక విశ్వాసం ఉండాలి. అవి అక్కడ క్వాలిఫికేషన్స్. అది అధికారాలు అంటే ఇప్పుడు అది ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే దానికి తగినటువంటి వాడు ఓ లిస్ట్ ఇస్తాడు, దాని ప్రకారం నువ్వు అర్హుడు కాదా అనేది చూస్తాడు. అలాగే మోక్షగామికి ఒకలా ఉంటాయి, ఐశ్వర్యకాములకి ఒకలా ఉంటాయి, అలాగే కైవల్యులకి అంటే ఆత్మ సాక్షాత్కారం కావాలనుకునే వాడికి కొన్ని ఉంటాయి. అలాగే ఎవరు ఏదేది కోరుకుంటే వారి యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళకి అది ఇస్తాడు. వీరిలో సంసారులుతే జీవులను అపేక్షితములు, జీవులను సంసారులను ముముక్షువులు ముక్తులు అని విధములుగా ఉండును. జీవులు బద్ధులు, ముక్తులు, ముముక్షువులు అని మూడు. అంటే ముక్తులు నిత్యులు అక్కడ పరమపదంలో ఉంటారు. ఈ ముముక్షువులు ఈ బద్ధులు వీళ్ళందరూ కూడా అంటే ఈ ముముక్షువులు కూడా బద్ధులు లెక్కలకే వస్తారు. ముముక్షువులు అంటే మోక్షం నందు ఇచ్చ కలవారు. మనం ఈ సంసారంలోనే ఉంటారు, మనతోటి అన్ని వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు ప్రేమలు అన్ని కూడా వాళ్ళని నిర్వహిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ గోల్ ఉంటుందంటే వీటి మీద కొంచెం విరక్తిని కలిగించుకుంటూ వీటి మీద అంత అటాచ్మెంట్ తగ్గించుకుంటూ భగవంతుని వైపు వాళ్ళ మనసుల్ని పెట్టుకుంటారు. మోక్షగామి వాళ్ళ అయి ఉండేవాళ్ళు ముముక్షువులు. ముక్తులు అంటే కొంతకాలం ఈ సంసారంలో ఉండి ఇంకా దీన్ని పూర్తిగా వదిలిపెట్టి స్వామిని చేరుకున్న వాళ్ళు ముక్తులు. నిత్యులు అంటే అసలు సంసార సంబంధమే వాళ్ళకి ఉండదు, భగవంతుని సంకల్పం చేత ఉన్నటువంటి వాళ్ళు నిత్యులు. ఈ రకంగా వీరిలో సంసారులు దేహమే ప్రధానమైనదని తలుచువారు. ఈ సంసారులు అంటే జన్మ మరణ చక్రంలో తిరుగుతున్న వాళ్ళు ఈ సంసారులు, బద్ధులు అనమాట. వీళ్ళకి ఏమిటంటే కేవలం ఈ శరీర పోషణమే మనం ఎందుకండి ఉన్నప్పుడు అనుభవించాలి కానీ ఇప్పటి నుంచి ఎందుకండి ఈ వైరాగ్యం అనుకుంటుంటారు. భగవంతుడు ఏదో ఇచ్చాడు హాయిగా అనుభవించకుండా అంత దగ్గరగా అలా ఉండటం ఎందుకు అంటుంటారు చూడండి. అంటే ఈ శరీర పోషణ కావాల్సినటువంటి సుఖాల కోసం దేవులాడే వాళ్ళే ఈ వెయ్యి. అయితే ఈ దేహం ఎలాంటిది, పంచభూతాత్మైంది కదా, అనిత్యమే సుఖ దుఃఖ సాధకమైంది కదా. అది మరి అసలు అలాంటి విషయం మనకు తెలిస్తే దాన్ని ఎందుకు కోరుకుంటాం? ఇది అనిత్యమని తెలీదు, ఇది ఎలా తయారైందో కూడా మనం ఎప్పుడు ప్రశ్నించుకోలేదు. ఆత్మ దాని నుండి వెలువడిన తర్వాత సృజించుటకు చూచుటకు భయమును అసహ్యమును కలిగించును కదా. ఆ అజ్ఞానమును అన్యథా జ్ఞానమును విపరీత జ్ఞానమును కలిగించును కదా. శబ్దము స్పర్శము రూపము రసము గంధము అన్నవి పంచతన్మాత్రలు, వీని వలన విషయానుభవము కలుగును. ఇది ఈ పంచభూతాత్మతో తయారైనటువంటి ఈ శరీరంలో ఈ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ కూడా ఈ విషయ వాంఛల మీదకి మనసును లాక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. అంచేత
అజ్ఞానం వచ్చేస్తుంది. అంటే ఈ శరీరమే ఆత్మ అనుకోవడం అజ్ఞానం. అన్యథా జ్ఞానం అంటే ఒకటి చూసి ఒక దానిలా తలుచుకోవడం. అంటే పాము తాడుని చూసి పాము అనుకోవడం. విపరీత జ్ఞానం అంటే అసలు సంబంధం లేని దాన్ని చూసి ఇంకోలా భావించడం. ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నీ కూడా ఇవన్నీ పంచ తన్మాత్రలు. వీని వల్ల అంటే తన్మాత్రలు అంటే ఏంటో ఒకటి పంచభూతాల్లో సూక్ష్మ దశలో ఉన్నవి తన్మాత్రలు అంటారు. దీని వలన విషయాల మీద ఆసక్తి కలుగుతుంది. అది స్వదేహ పోషణే పురుషార్థం అని తలుచున్నట్లు చేయను. ఎందుకంటే ఈ ప్రకృతి సంబంధం చేత ఈ ట్యూడ్ చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వాడికి ఎక్కువగా ఈ ఈ ప్రాపంచిక సౌఖ్యాల మీదకి దృష్టి వెళ్ళిపోతుంది ఈ భక్తుడికి. శబ్దాదులైన విషయ లాభములకు తగినట్లు వర్ణ ఆశ్రమ ధర్మములను వదలనట్లు చెయ్యును. అయితే ఈ కలుగుతుంది. ఇదే పురుషుడు తలుచును. శబ్దాలు లేనటువంటి విషయ లాభమునకు తగినట్లుగానే ఈ వర్ణాశ్రమ ధర్మములు కూడా వదులునట్లు చేయను. ఏమిటో మరి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్. సేవించదగిన వారిని సేవించక అది అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలు కూడా కొంత దానికి దోహదం చేసిన వీళ్ళకి ఏమిటి అజ్ఞానం అంటే అసలు చెప్పాను కదా, ఈ శరీర పోషణ అనుకొని వీళ్ళు ఎవరిని సేవించాలి, ఎవరితో స్నేహం చేస్తూ ఉండాలి, ఎవరికి మనం సాకులుగా ఉండాలి, ఇవి ఏమి అసలు వాళ్ళకి తెలీదు. ఆ సేవించదగిన వారిని సేవించకుండా ఉండేట్టు చేస్తుంది. అలాగే ఈ శరీరము ఆత్మ వేరు వేరని తెలియనిదు. స్వతంత్రుడు మనం కాకపోయినా స్వతంత్రులు అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా దీనివల్ల వస్తుంది. స్వధర్మమును వదల చేయను. అసలు వర్ణాశ్రమ ధర్మం, వర్ణం అన్న పదానికి ఎందుకు ఇచ్చారంటే 4 వర్ణాలు, బ్రాహ్మణం, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు. అలాగే ఆశ్రమాలను కూడా 4 రకాలైనటువంటి ఆశ్రమాల్ని భగవంతుడు ఏర్పరిస్తే ఆశ్రమ ధర్మాలు పాటించము, వర్ణ ధర్మాలని ఎవరి వర్ణాన్ని బట్టి వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని సేవించకుండా ఉండేటట్టుగా చేసేస్తుంది. ఇది స్వధర్మమును వదల చేయను, స్వార్థమునకై హింసకు ప్రేరేపించును. ఈ మనసు బుద్ధి ఈ ఈ ప్రపంచ విషయాల్లో పడిపోయి ఈ బద్ధుడు ఏం చేస్తాడు? స్వార్థమే. ఆ స్వార్థం ఏంటంటే ఆ కోరికలు పెరిగిపోతూ ఉంటే అందరినీ హింసించడం మొదలు పెడతాడు తన కోరికలు తీర్చుకోవడానికి. పరదారులను పర్ల సొత్తును హరింపచను. చూరుడుగా మారుతాడు, జారుడుగా మారుతాడు. అలాగా తన ఆ వర్ణాశ్రమ ధర్మాలను బట్టి క్షత్రియులకైతే ఇతర కులాలకైతే ఎక్కువ మందిని వివాహం చేసుకోవచ్చు. అలాగే బ్రాహ్మణ కులంలో వాళ్ళకైతే అసలు శాస్త్రం ప్రకారం వాళ్ళు ఏకపత్ని వ్రతాన్ని అలాగే పర్ల సొత్తుని తీసుకోకూడదు అనుకోవడం. ఇవన్నీ కొన్ని స్వధర్మాలు ఉంటాయి, కొన్ని అందరికీ కామన్ గా వర్తించవలసినటువంటి ధర్మాలు, కొన్ని ఆచరించవలసినటువంటి ధర్మాలు ఉంటాయి. ఏమీ కూడా స్వధర్మం లేదు, పరధర్మం లేకుండా అలాగా ఇతర స్త్రీలని వాంఛిస్తారు, ఇతరుల సొమ్ముల్ని హరించాలని చూసుకుంటారు. ఆ రకంగా సంసారం దానివల్ల ఏమవుతుంది? అలా మళ్ళీ పాపం చేస్తూ ఉంటాడు, మళ్ళీ పుణ్యం పుడుతుంటాడు. ఈ పాపం వల్ల మళ్ళీ పుడుతుంటాడు, చేస్తూ ఉంటాడు, పుడుతుంటాడు, చేస్తుంటాడు. ఇలాగా ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. దీని నుండి ఈ జనన మరణ చక్రం నుండి విడిపడాలి అనుకునేవాడే ముముక్షువు. పరమాత్మ యందు ఇంకా ఏమిటంటే ఇవన్నీ ఎక్కువైపోతే ఏమిటుంది? మనం ఎవరికి శేషభూతుడుగా ఉండాలి అనేది అర్థం తెలియకపోతే ఇంకా పరమాత్మ ఒక్కడే ఈ జగత్తుకి కారకుడు అని చెప్తున్నాం. మూల పదార్థం ఆయన ఏం చెప్తున్నాం, లక్ష్మీ పదత్వాన్ని కూడా ఆయనకి దాన్ని బట్టి ఆయన శ్రీమన్నారాయణుడే సర్వరక్షకుడు అని తెలుసుకుంటున్నాం. అన్నీ తెలుసు కూడా ఎందుకైపోతున్నా అంటే ఆ పరమాత్మ ఎందుకు పైన చెప్పుకున్నటువంటి విషయాల వల్ల ఈ పరమాత్మ ఎందు వైముఖ్యం కలిగిపోతుంది. ఇటువారు సంసారులు అనబడుతున్నారు. వీళ్ళే సంసారులు. ఇక 2వ కేటగిరీ ముముక్షువులో. ఇక ముముక్షువులు అంటే పరమాత్మను ప్రసాదించున్నది ముక్తి, మోక్షం నందు ఇచ్చ కలవాళ్ళు ముముక్షువులు. దీన్నే మోక్షమందరు అంటే పరమాత్మ ప్రసాదించేదే ముక్తి. ఆ ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే అంటున్నారు. మోక్షం అనగా ఆనందం అని శాస్త్రములు చెప్పుచున్నవి. ఒకసారి చెప్పుకున్నాం. మన సుఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి. ఆ పరమానందమైంది అంటాను సరే. అంటే దానికి మించినటువంటి ఆనందం ఇంకా
ఎప్పటికీ విసుగు పుట్టనది. ఈ ఈ ప్రపంచమైనటువంటి సుఖాలు ఎంత కోటీశ్వరుడవనండి. వాడు అనుభవించి, అనుభవించి ఏదైనా సరే అనుభవించిన తర్వాత కొంతవరకే ఆనందం ఉంటుంది. ఆ తర్వాత ఆనందాన్ని వాడు పొందలేడు. కానీ ఈ భగవదానందం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉండేది, నశించిపోనది అని అవుతుంది. ఈ ఆనందాన్ని పొందిన వాడికి మళ్ళీ మళ్ళీ పుట్టుక అనేదే పునరావృత్తి ఉండదు అని చెప్తారు. ముముక్షువులు దాని ఎందు కోరిక కలవారు. అది కావాలండి మాకు అనుకుంటారు ఈ ముముక్షువులు. వారు దాన్ని పొందుటకు ప్రతిబంధకమైనది. ఎవరికైనా సుఖాన్ని అనుభవించడానికైనా ఇదేంటి ముక్తి పొందాలన్నా ఈ శరీరమే కారణము. ఈ దాన్ని ఈ మనసు ఏం చేస్తుంది? కోతిలాంటిది ఇది. దీన్ని ఈ ఇంద్రియాలని, ఆ కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని తన వశంలో పెట్టేసి అటొద్దురా మోక్షం ఎప్పటి నుంచి ఎందుకురా, నీకు అక్కర్లేదు, అదే వస్తుంది, ఇట్రా ఇట్రా అని మనం చేసిన పాపాన్ని బట్టి ఆ మనసు మన అటు లాక్కెడుతుంది. వీళ్ళకి లాక్కెడుతుంది. కానీ వాళ్ళు ఆ వేద ప్రమాణమైనటువంటి ఆ పెద్దలు ఆచరించినట్టు మార్గంలోకి వెళుతూ ఉంటారు కనుక వీళ్ళు భగవంతుడు శేషవతులుగా ఉండి వాళ్ళ మహదానందాన్ని పొందాలని ఈ ముముక్షువులు ఆ రకంగా ప్రయాణం చేస్తారు. ముముక్షునకు ప్రతిబంధకమైనది ఎవరికైనా సరే ప్రతిబంధకమైనది దేహమే. మోక్షమునకు దేహము ప్రతిబంధకమైందని తెలుసుకొని దాని నుండి నివృత్తిని కోరువారు ముముక్షువులు. ఇది నుంచి దేని నుంచి ఎలా అయినా సరే ఈ సంసార చక్రం నుంచి విడిపడాలి అని మోక్షమునందు ఇచ్చ కలవారై ఉండేవాళ్ళే ముముక్షువులు. ఇక ముక్తులు, నిత్యులు లేక ముక్తులు అనే మూడో విధం వారు. ఈ ముక్తులు నిత్యులు కూడా పరమపదంలో ఉంటారు. వీళ్ళిద్దరిని ఒక కేటగిరీలోకి చేర్చుకోవచ్చు. కాకపోతే నిత్యులు ఇంకా ముందు వరుసలో ఉంటారు, ముక్తులు తర్వాత చేరేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రాకృత దేహములను వదిలి తేజోరూపాది రూపములు ధరించి సంసార బంధం లేక పరిశుద్ధులైన వారు, పరమాత్మ అనుభవమునకు తగిన వారు, పరమాత్మ సంకల్పమును అనుసరించి ఆయా పదములు చేపట్టుకు సమర్థులైన వారు, ఈ జగమును సృజించుటకు, పాలించుటకు, సంహరించుటకు శక్తి కలవారు అయినను పరమాత్మ వ్యక్తముకు పలు చోట్లను స్వార్థబద్ధులై పరమాత్మ సేవ చేయవారు, పరమాత్మ సాధారణ నివాసములు వైకుంఠ పాల సముద్రములు నిత్యులైన వారిని కొందరి పేర్లని తెలుసుకుంటూ తగి ఉంటును. ఇంకా ఏమిటంటే ఈ నిత్యులు అనేవారు చెప్పాను కదా, నిత్యులు ఏమిటంటే నిత్య సూర్యులు అంటాం కదా, వీళ్ళకి అసలు సంసార గంధమే ఏమీ అయితే వాళ్ళకి ఆ రుచి ఏమీ తెలియదు. ఆ తాలూకు స్పర్శ అసలు ఏమీ వీళ్ళకి తెలియదు. భగవంతుడు కేవలం తన సంకల్పంతో కొంతమందిని అలాగా ఆళ్వార్లు అలాంటి వాళ్ళు ఇట్లా ఇలాంటి వాళ్ళని తను నిత్యుల్ని ఆయన ఏర్పరచుకుంటారు. ముక్తులు అన్న వాళ్ళు చెప్పాను కదా, కొంతకాలం సంసారంలో ఉండి దీన్ని వదిలిపెట్టుకొని భగవంతుని చేరుకోవడానికి భగవత్ సంకల్పంతో ఆయన దగ్గరికి చేరుకున్న వాళ్ళు. వీళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఈ ప్రాకృత దేహాలన్నీ కూడా వదిలిపెట్టేయాలి, నాకు వద్దు అనుకుంటారు. వాళ్ళ యొక్క తేజస్సు రూపాలన్నీ కూడా ధరించి ఉంటారు. ఆ సంసార బంధం లేక, ఈ సంసార బంధం లేకపోవడం చేత ఈ వీటి వాళ్ళకి కల్మషం అనేది ఉండరు, పరిశుద్ధులే ఉంటారు. వాళ్ళకి ఎంతకీ పరమాత్మ అనుభవమే. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు, ఆయన స్వరూప రూప గుణ విభవాలని తలుచుకుంటూ ఉండం, పాడుకుంటూ ఉండం, అనుకుంటూ ఉండం, వింటూ ఉండం, చేస్తుండం, ఆయనకే పశుపతులుగా ఉండడం, నిత్య కైంకర్య పరులై ఉంటారు. పరమాత్మ సంకల్పం అనుసరించే ఆయా పదవుల చేపట్టుకు సమర్థులైనారు. ఆయన ఏ పనులు ఎలాగా ఉండాలో వాళ్ళకి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు అక్కడికి వెళ్ళిపోయాం కదా, ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అవ్వదు. అక్కడ కూడా భగవంతుని అధీనంలోనే భగవంతుని ఆజ్ఞ మేరకే వాళ్ళు ఉంటారు. ఆయనను పరమాత్మ వ్యక్తముకు అన్ని చోట్ల నిస్వార్థబద్ధులే పరమాత్మ సేవ చేయవారు. పరమాత్మ ఎక్కడైనా సరే వాళ్ళకి ఎన్నో శక్తులు ఉంటాయి, కానీ వాళ్ళు కూడా ఈ జగాన్ని పాలించగలరు. ఇప్పుడు బ్రహ్మగారు సృష్టిస్తారు, సృష్టికర్త ఆయనే, లయకర్త రుద్రుడు. కానీ నేను అంత మాత్రం చేత నాకు అన్ని పవర్స్ వచ్చాయి అనుకోవడానికి లేదు. ఈయన లయకారకుడు, ఆయన సృష్టికర్త అంతే. వాళ్ళ పదవి అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా మనలాగే మళ్ళీ ఈ ప్రళయకాలంలో మళ్ళీ ఇంకో బ్రహ్మగారు, ఈ వచ్చిన బ్రహ్మగారి ఈ వచ్చిన శివుడే ఉంటాడనడానికి లేదు. అట్లా అంతటి పదవి ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఇదైపోయిన వాళ్ళే ఉంటారు. కానీ ఈ నిత్యులు ముక్తులు మాత్రం
ఎప్పటికీ వెనక్కి రారు. బద్ధకోట్లోకి బద్ధుల్లోకి చేరరు వీళ్ళు. పరమాత్మ సాధారణ నివాసాలు ఇవేంటంటే వైకుంఠము, పాల సముద్రము, ఈ రెండు ఆయన ఎప్పుడు ఆ ఉండేటువంటి స్థలాలు. ఆయన అవన్నీ కాదండి, నాకు కూడా ఒక పరంపద ఉంది, అది మహాత్ముల యొక్క ఆ హృదయమే నాకు ఆ పరమపదం అని చెప్పుకుంటాడు ఆయన. నిత్యులైన వారిని కొందరి పేర్లను తెలుసుకుంటూ అయితే ఇప్పుడు ఆ పరమపదంలో ఆ నిత్యుల కేటగిరీలో ఉన్న వాళ్ళని కొందరిని చెప్పుకుంటున్నారు. ఆదిశేషుడు, గరుత్మంతుడు, విశ్వసేనుడు శంఖచక్రాది రూపములు ధరించి అవసరము నెల్ల తావులేందు అమరి ఉండుచు దివ్య తేజోమయ రూపధారులు నిత్యులు. ఈ గరుత్మంతుడు, ఆదిశేషుడు, విశ్వసేనుడు శంఖచక్రాది రూపములు ధరించి వాళ్ళు ఎక్కడ అన్ని తావుల్లో కూడా ఇప్పుడు అమరి ఉండి దివ్య తేజోమయ రూపధారులుగా ఉండేవాళ్ళు నిత్యులు. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మ, రుద్రుడు వీళ్ళందరూ కూడా మరి ప్రతి ప్రళయంలో మళ్ళీ వీళ్ళందరూ మారిపోతున్నారు అంటే మళ్ళీ బ్రహ్మగారిని పేరు ఉంటుందా, మళ్ళీ రుద్రుడు అని ఉంటుందా, మళ్ళీ విష్ణు అన్న పేరే ఉంటుందా అంటే ఇవన్నీ అలాగే ఉంటాయండి. ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అలాగే ఈ ఎమ్మెల్యేలు ఇలా చెప్పుకుంటాం కదా. మరి ఆ పోస్టులు అలాగే ఉంటాయి కదా. ఆ కథ మనుషులు మారుతారు తప్ప పోస్టులు అలాగే ఉంటాయి. అది ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది. ఈ ఆదిశేషుడు, గరుత్మంతుడు, విశ్వసేనుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు అసలు వీళ్ళకి మళ్ళీ ఇంకో ఆదిశేషు రావడం, ఇంకోటి రావడం అలా ఉండదు. వీళ్ళు అసలు వాళ్ళకి పునరావృతి ఉండదు, స్వామితోటే ఉంటారు కనుక నిత్యవర్గంలోకే వీళ్ళందరూ అక్కడే ఉంటారు. ఆ తేడా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత పరమాత్మ అనుగ్రహం చేత సంసార దుఃఖములను విడిచి పరమాత్మ దివ్య రూపమును, దివ్యమంగళ విగ్రహమును, కళ్యాణ గుణములను గుణములను, వైభవమును మనసారా అనుభవించేవారు ముక్తులు. అది ఈ ముక్తులు కూడా నిజంగా వెళ్ళది గొప్ప విషయం. అంటే వీళ్ళు కొంతకాలం సంసార బంధంలో ఉండి దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఇంకా అసలు ఎంత సాధన ముముక్షువుగా ముందరు ఉండి ఆ దృష్టి వస్తే కానీ ముక్తుడు అవ్వలేడు కదా. అలా ఉన్నటువంటి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయాక ఇంకా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయన యొక్క కళ్యాణ గుణాన్ని మనసారా అనుభవిస్తూ ఉంటారు. ఈ ముక్తులు కూడా అక్కడే ఉంటారు. దాని వలన కలిగిన ప్రీతిని మనసునందు ఇమిడ్చి వండుకొనలేని వారు. అదే అందుచే పరమాత్మను స్తుతించి దయాహృదుడైన పరమాత్మ నివాసమైన పరంపదమును పొంది సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య, ముక్తి విశేషములను దివ్యానందమును అనుభవించుతూ ఉండురు. ఈ ఆళ్వార్లు కూడా ఇలాంటి కోటిలోకి వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ భగవద్ అనుభవాన్ని మనసులో ఇముడ్చుకోలేక మనకేమన్నా సంతోషమైన మనసంతా సంతోషం అయిపోయింది అనుకోండి, పొంగి పొరిగిపోతుంది. వెంటనే ఎవడోడిని తట్టేసి వాడిని ఇలా పిలిచేసి ఇచ్చేసి వాడికి చెప్పే వరకు నిద్ర పట్టదు చూడండి. అలాగా భగవద్ అనుభవంలో భగవంతుని సంకల్పం చేత వచ్చినటువంటి వాళ్ళేమి మనలోనే కష్టపడి నేర్చుకోకర్లేదు. నమ్మాళ్ళ వారిని మనం కథలు తెలుసుంటే అలా ఆళ్ళవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆ భగవద్ అనుభవం పొంది భగవంతుడి చేతే పిలబడిన వాళ్ళు. వాళ్ళ ఆనందాన్ని లోపల ఉంచుకోలేక పాసురాల రూపంలో వాళ్ళు పాడినవే ఆళ్వార్లు ద్రవ్యభాండం అంతా కూడా. అలాగా వీళ్ళు ఈ ముక్తులు కూడా ఆ పరమాత్మ అందుచేత పరమాత్మను స్తుతించి దయావృతుడైన పరమాత్మ నివాసమైనటువంటి ఆ పరంపదంలో పొంది ఆ భగవంతునితో అదే రూపంగా ఆయనకి దగ్గరగా ఆయన అయితే వాళ్ళకి పరమాత్మ అసలు తేడా ఉండదా. ఎలా గుర్తుపడతామంటే ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది, వీళ్ళని అలా గుర్తుపట్టాలి. కానీ అసలు ఆయనకి వీళ్ళకి తేడా ఏం లేదండి. అలా అంతలా ఆ శిష్యులు కూడా పెద్దలు ఎంత చక్కగా దగ్గరికి చేర్పిస్తారండి. చాలా ఆశ్చర్యం వస్తుందండి అని అనుకుంటాను. సరే, అంతటా తయారు చేసుకుంటాడు వీళ్ళందరినీ కూడా. అలా దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక సంసారులు, ముముక్షువులు, నిత్యముక్తులు, వివిధ చేతనలు, అపేక్షలు, విరోధములు వారి నుండి రక్షణ విషయముల విచారణ చేయవలసి ఉన్నది. అయితే ఇప్పుడు ఇప్పుడు 4 రకాలుగా చూసుకున్నాం. వీళ్ళందరూ ముముక్షువులు, సంసారులు వీళ్ళందరూ కూడా ముక్తులు కూడా ముందర కొన్నాళ్ళు బద్దులుగా ఉండే ముక్తులుగా అయ్యారు. తర్వాత నిత్యులు వీళ్ళందరి యొక్క అపేక్షలు ఎలా ఉంటాయి,
వీళ్ళకి ఆటంకాలు ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క రక్షణ విషయం ఏమిటి అనేది కొంచెం వివరంగా చెప్తున్నారు. సంసారులు సంసారుల అపేక్షలు అనేకములు. ఈ బదుల యొక్క సంసారులు అంటే ఈ సంసార చక్రంలో అలా జన్మ జన్మలు ఎత్తుతూ ఉంటున్న వాళ్ళు కదా. వీళ్ళ యొక్క కోరికలు ఎలా ఉంటాయి చెప్పక్కర్లేదండి. కోరికలు పెద్దతలను వేస్తుంటాయి. వీరికి విరోధుల వలన రాగలివి మనోవ్యాధులు. అది వీళ్ళకి ఈ వచ్చే విరోధుల వల్ల వచ్చేవి ఏంటి? మనోవ్యాధులు, శరీర వ్యాధులు. విరోధులు అంటే ఎవడో పక్కవాడి వల్ల మనం పడిపోయి అనుకుంటుంటాం. లేదు, మన మన ఇంద్రియాలే మనకు విరోధులు. ఇదిగో ఇది చూడు అంటాం, చూసేస్తూ ఉంటాం. దానివల్ల కొంత ఇబ్బంది. నోరు తిను తిను అంటారు, లేకపోతే ఇలా మాట్లాడు అలా మాట్లాడు. వాడిని ఒక్క మాట వాడికి తగిలేట్టు కానీ అంటుంది నోరు. అలాగా ప్రతి అవయవం కూడా మనని ప్రేరణ చేసేస్తూ ఉంటుంది చెడ్డ పనులకి. అవే మనకి మనోవ్యాధులు, శారీరక వ్యాధులు కూడా. ఎక్కువ తింటే శారీరక వ్యాధి, అలాగే ఎవరినైనా హింసిస్తే భగవంతుడు దానికి మానసిక వ్యాధి రెండు పెడుతుంటాడు. అంచేత వీరి అపేక్షలు వివిధాన్నములు, పానీయములు, అలంకరణకైన వస్త్రములు, నగలు, పువ్వులు, బంగారము, రత్నములు, మైపూతలు, ధనము, ఇండ్లు, భూములు, వాహనములు, ఆలింగనాదులు అనేకములు. శబ్ద స్పర్శ రస రూప గంధాలు వల్ల వచ్చేటువంటి అనేకాలైనటువంటి అనుభవ సమూహమే ఇవన్నీ వీళ్ళకి వ్యాధులుగా మారిపోతాయి కొన్నాళ్ళకి. వీళ్ళకి ఎప్పుడు హాయిగా రోజు తిన వెరైటీ వెరైటీ వెరైటీ. ఇప్పుడు ఈ క్షణంలో తింది ఇంకో క్షణంలో తినకూడదు. అలాగా అవి కావాల్సిన పానీయాలు, ఎవరి వాళ్ళ మన ప్రవృత్తిని బట్టి పానీయాలు. ఇంకా అలంకరణలు చెప్పనక్కర్లేదు. నగలు, పువ్వులు, బంగారాలు, రత్నాలు, ఏంటి ఈ బాడీ లోషన్స్ అనుకోండి, క్రీమ్స్ అనుకోండి, ఇప్పుడైతే అలా చెప్పుకోవాలి. ధనాలు, ఇళ్ళు, భూములు, వాహనాలు, ఇంకా ఆలింగనములు. ఇది మరీ విరోధం అన్నమాట. ఇంకా అంటే శబ్ద స్పర్శ రస రూప గంధాల వల్ల వచ్చేటువంటి మాలిన్యాలే ఇవే మనకి శారీరక మానసిక వ్యాధులు ఈ సంసారికి. మరి అయితే మోక్షులకు అసలు ఉండవండి విరోధులు ఉండునా అంటే, సంసారం ఉండలేక పరంపదం చేరిన అపేక్షించేవారు కదా మోక్షులు. అయిపోయిందని అనిపించమ్మా, ఇంకా దక్కలు దీన్ని ద్రోత పుడుతుంది, అసహ్యం పుట్టేస్తుంది అన్నటువంటి స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కదా మోక్షులు. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోరు. అసత్యమగు దేహము నిత్యమును స్మృతి వీరికి మొదటి విరోధి. అది విరోధి అంటే వీళ్ళకేమిటి విరోధి? మనకి ఏది ఫ్రెండ్సో అవన్నీ వాళ్ళకి విరోధులండి. అలా గుర్తుపెట్టుకున్నాం. మన పైన అవన్నీ మన ఫ్రెండ్స్, వీళ్ళకి అవన్నీ విరోధులు. ఈ దేహం అసత్యమైనది, అశాశ్వతమైనది. అబ్బాయి ఇదండి కొద్ది రోజుల కల్లా ఇది ముడతలు పడిపోయి వంతలు తిరిగిపోయి అసలు చూడడానికి కూడా చర్మాలు ఊడిపోతూ చాలా అసహ్యంగా ఉంటుంది. అది మొదటి విరోధి ఆయనకి. దాని మీద రోత పుట్టేస్తుంది వాళ్ళకి. హలో, శబ్దము, స్పర్శ వంటి పంచ తన్మాత్రలను శరీరంతో అనుభవించుట రెండవది. వీళ్ళకి ఈ దేహాన్ని నిత్యమైనటువంటి స్మృతి వీరికి మొదటి విరోధి. వీళ్ళకి ఏమిటి మనకి ఇది తగదు ఇది తగదు ఇది తగదు అనుకోవాలంటే ఈ దేహము అసత్యము. అది అసత్యము ఒక దేహాన్ని నిత్యము అనే స్మృతి వీరికి మొదటి విరోధి. వీళ్ళకి ఇవన్నీ ఇన్నాళ్ళు పాప ఆటంకాలుగా ఉన్నాయి. వాళ్ళు కూడా మనలాగే ఈ శరీరమే అసత్యమైంది అనుకున్నారు. అది మొదటి విరోధం అయిపోయింది. ఈ శబ్ద స్పర్శ వంటి పంచతన్మాత్మ శరీరంతో అనుభవించుట రెండోది. ఏది కనబడితే అది అనిపించాలనుకోవడం రెండోది. శరీరంతో లీలాభిభూతి అనబడి లోకంలో భోగలాలస అనబడి సంసార బంధం మూడోది. ఈ సంసార బంధం అబ్బా సంసారంలో ఉంటేనే కదండి, ఏమిటి ఆ సన్యాసి అయిపోతే అన్న ఉందా? ఈ శరీరం భగవంతుడు ఇచ్చినందుకు మనం హాయిగా అనుభవించాలి కదా ఈ సంసార భోగాలన్నీ అనుకోవడం మూడోది. ఇది అల్పసారం మాత్రమే కాక నరకతుల్యమైనది. వీరు కోరదగినది, కోరినది కూడా పరమపదమును చేరుటే. పొందగోరింది పరమాత్మని, భగవంతుని అనుభవించుట భగవదానందం వీరు కోరినవి. అందుకు అనుకూల పరికరముగా మారి పరమాత్మ సన్నిధి ఉండుట వీరి అపేక్ష. ఇలాగ మనలాగే వీళ్ళు కూడా వీటిని ఈ విరోధులన్నిటి వాటిల్లో తగులుకొని కొంతకాలానికి అబ్బెబ్బే ఇవన్నీ సంసారంతా కూడా ఈ మనకి అల్పసారమైనది, సారం లేనిది, ఆ చెరుకు గడని
చాలా మటుకు తీస్తే ఏముంటుంది ఇంకా ఆఖరి పిప్పి అలా అని తెలుసుకుంటారు. ఇవన్నీ నరకతుల్యం అని తెలుసుకుంటారు. తను కోరుకోదగింది అది కాదు అని అనుకుంటారు. వారికి పరమాత్మ సేవ కావాలనుకుంటారు, పరమపదం చేరాలనుకుంటారు, అంచేత ఆ భగవంతుడిని అనిపించాలనుకుంటారు, ఆనందాన్ని పొందాలనుకుంటారు. అందు అనుకూలంగా పరికరముగా మారి అబ్బెబ్బే ఈ భార్య కాదు, ఈ బిడ్డలు కాదు, ఈ బంధువులు కాదు, నేను స్వంతంతుడిని కాదు బాబు, నాకు ఈ భోగాలన్నీ కూడా నాకు అసంతృప్తి కలిగించే కొన్నాళ్ళకి పోయేవి అంచేత అని తెలుసుకొని నేను ఒక భగవంతుడికి శేషపుత్రుడిని, ఆయనకు ఒక పనిముట్టుని అని అనుకొని పరమాత్మ యందు వీళ్ళ గోల్ ఏమిటంటే పరమాత్మ యందు ఆయనతోటి సన్నిధిలో ఆయన కైంకర్యం చేసుకుంటూ ఉండాలనేదే అపేక్ష. ఇహ ముక్తులకి విరోధులు ఉన్నారా? ముముక్షులంటే ఇక్కడి సంసారంలో ఉంటూ ఈ ఈ సంసార బంధులోంచి విడిపడి స్వామిని చేరాలి అనుకున్న వాళ్ళు ముక్తులంటే ఆల్రెడీ దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు. వీళ్ళ గురించి చెప్తున్నారు. వీళ్ళకేమైనా అపేక్షలు ఉండవా? వీరు సంసార బంధం లేని వారు, అంటే వదిలిన వారు. లేదు అని కాదు, నిత్యులు లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు కొంతకాలం సంసార బంధంలో ఉన్నారు కదా, అది లేసమైనా లేని వారు, దాన్ని వదిలేరు. అది లేసమైనా లేని వారు వీరికి ప్రాప్తశేషి స్వామి పరమాత్మయే. ఆ పరమాత్మానుభవాలను కలిగిన ప్రీతి కలవారే. ఆ భగవంతునికి శేషపుత్రులుగా ఉండడం, ఆ స్వామి ఆ కైంకర్యం వలన కలిగినటువంటి చక్కని ఆనందం పొందినటువంటి దాన్ని ఆ కైంకర్యమే ప్రీతి వీరికి. అలాంటి వాళ్ళు వీళ్ళు. అందువలన చేయనదియు కైంకర్యమే. ఆ సేవకు రాగల విఘ్నములే విరోధులు. అక్కడ ఏదన్నా పరమాత్మ సేవలో వీరికి కలిగేటువంటి విఘ్నాలే అవేట విరోధులు వీళ్ళకి. అట్లు ప్రాప్తశేషి అయిన భగవంతుని పాదములందు తమకు అనుకూలమగు సేవ నిరంతరము సర్వవిధముల సర్వదేశములందు ఎడదడక ఆటంకం లేక నెరవేర్చుకుంటానగా కైంకర్య వృద్ధి వీరి అపేక్ష. అమ్మో, దీనికి ఏమి ఆటంకం కలగకుండా ఎక్కడ సర్వకాల సర్వాస్తుల్లో కైంకర్యం చేసుకోవాలనేదే వీరి యొక్క అపేక్ష అవుతుంది. ఇట్లు విధములైన అధికారులకు వారి దోషములను నశింపజేసి వారి కోరికలను పరమాత్మ తీర్చుతుంటే అకారమున్న తెలియ పరమాత్మ సర్వరక్షకుడు అంటే బద్ధులకి, ముక్తులకి, ముముక్షువులకి, అక్కడున్నటువంటి నిత్యసూరులకి సైతం ఎవరికి ఏది ఎటువంటి కైంకర్యం కావాలో, ఎవరికి ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చేటువంటి సర్వసమర్థుడు, సర్వరక్షకుడు ఆయనే, శ్రీమన్నారాయణుడే అని చెప్పారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః మంగళం కౌసలేంద్రాయ మహనీకులే చక్రవర్తి తనూజాయ సార్వభౌమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసోహం పెద్ద తల్లి దాసం బాగున్నదా?